లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ఇర్మియా 31 అధ్యాయం 13వ వచనంలో వ్రాయబడినట్టుగా, నేను విచారము కొట్టివేసి వారికి ఆనందం కలుగచేతును. దేవుని వాక్యాన్ని బట్టి వందనాలు కదా. నిజంగా నీలో విచారాన్ని, నీ బాధ, నీ వేదన, మరి ఆత్మీయ స్థితిలో నువ్వు పడిపోయిన స్థితిని కానీ, అనారోగ్య స్థితిని కానీ, లేకపోతే నీకున్నటువంటి కుటుంబ సమస్యలు, వేదనలు, దేని నుంచైనా విచారపడుతూ ఉన్నవా? ఈ విచారం నిజంగా ఎట్నుంచి పోతుంది, ఎలా పోతుంది ప్రభా నాకు అని వేదన చెందుతున్నవా? ఈ కష్టం, ఈ నష్టం తీర్చగలివారు ఎవరు అని అనుకుంటున్నవా? దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. నేను నీ విచారాన్ని కొట్టివేసి నీకు ఆనందాన్ని, సంతోషమును కలుగజేస్తాను. నీకు ఆనంద తైలాన్ని ఇస్తాను. నీ నాట్యాన్ని దుఃఖాన్ని మరి నాట్యంగా మారుస్తాను. అలాగే నీకున్నటువంటి ఈ యొక్క విచారం, వేదనని తీసివేసి ఆనంద తైలాన్ని నీకు ఇస్తాను అని దేవుడే నీకు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు నీతో మాట్లాడుతున్న ఆయన నిన్ను నమ్మాలి. ఎందుకంటే మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండడానికి ఆయన నరుడని కాను అంటాడు. మనిషిని కాదు నేను మాట తప్పడానికి. ఆయన మాట ఇచ్చాడంటే మాటే. అబ్రహాముకి ఇచ్చిన మాటను బట్టి 100 ఏండ్లకి ఆయనకు సంతానం కలుగచేసిన గొప్ప దేవుడు ఆయన. ఈరోజు నువ్వు ఎదురు చూస్తున్నా, ఇంకా ఎంతకాలం ప్రభా, ఇక నాకు జరగట్లేదు, దేవుడు చెయ్యడేమో అని ఆలోచించకు. కానీ ఆయన నీ కొరకు ఆయన సమస్తాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆయన నీ కొరకు దానిని ఇంకా ఆశీర్వాదకరంగా మార్చి నీ దగ్గర తీసుకొస్తున్నాడు. సమూయేలు విషయంలో ఆ రీతిగానే జరిగింది. ఎంత ప్రార్థన చేస్తున్నాను ప్రభా అని ఆ తల్లి రోదన చేసింది. అయితే దేవుడు ఆలస్యమైనప్పటికీ అమూల్యమైనది, ఆశీర్వాదకరమైనది తీసుకురావడానికి ఆలస్యమైంది. ఆ ఆలస్యంలో ఆమె ఎంతగానో కృంగిపోయింది, విచారపడింది. కానీ దేవుడు తీసుకొచ్చిన ఆ బహుమానాన్ని చూసి ఆశ్చర్యపోయే రీతిగా ఉంది. నిజమే, బాలుడుగా ఉన్నప్పుడే సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. అంత కృప కలిగిన కుమారుణ్ణి దేవుడు ఆ బిడ్డకి ఇచ్చాడు కదా. ఈరోజు మనకు కూడా అటువంటి గొప్ప బహుమానం ఇవ్వబోతున్నాడు. దాన్ని ఎదుర్కొని నిజంగా తీసుకునే వారంగా ఉండాలి. విచారపడొద్దు, ఆయాసపడొద్దు, వేదన చెందొద్దు. దేవుడిచ్చే బహుమానాన్ని పొందుకుందాం. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు నువ్వు మాతో మాట్లాడు. నిజమే, సమూయేలు తల్లిలాగా ఎదురు చూస్తుండగా తండ్రి మాకు ఇస్తున్న ఆ బహుమానాన్ని బట్టి, ఆ ఆశీర్వాదాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు. నువ్వు తలగా ఉంచుతావు కానీ తోకగా ఉంచు. మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభ. అట్టి అద్భుతాన్ని మాకు చేసి వినామాన్ని మయంపరుస్తుండగా తండ్రి గొప్ప కృప మా మీద ఉంచి నడిపించుకోమని. అలాగే ఈరోజు ఎంతమంది అయితే తండ్రి వేదనతో, అయా నిజంగా అప్పులు, ఆర్థిక సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటున్నారో తండ్రి, ఆరోగ్యం కొరకు ఎదురు చూస్తున్నారు. దీర్ఘాయుష్, కృపకాప్తలు, క్షేమం దయచేయండి తండ్రి. ఐశ్వర్యం, ఘనత దయచేయండి తండ్రి. సమాధానం దయచేయండి. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోమని, దీవించమని యేసయ్య శ్రేష్ఠ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.